హలో అందరికీ వెల్కమ్ టు అపూర్వాస్ లీగల్ బైట్స్. ఇవాళ మన టాపిక్ గోల్డ్ అంటే బంగారం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్యాక్స్. అంటే ఎంత క్వాంటిటీ గోల్డ్ అసెసి పెట్టుకోవచ్చు, ఎంత లిమిట్ దాటితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సీజ్ అండ్ కన్ఫిస్కేట్ చేస్తారు. ఈ పాయింట్స్తో పాటు గోల్డ్ అండ్ ట్యాక్స్ మ్యాటర్లో 2016 అండ్ 2021లో వచ్చిన మార్పులు ఏంటో ఇవాళ మీకు చెప్తాను. అండ్ ఇక్కడ గోల్డ్ అంటే యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్, అంటే గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ ఎక్సెట్రా. ఇప్పుడు ఇంట్రొడక్షన్కి వస్తే, అందరం నచ్చినప్పుడు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు గోల్డ్ కొంటుంటాం, అది సహజం. కానీ ఇక్కడ గోల్డ్ని పొసెస్ చేయడం తప్పు కాదు, సర్టెన్ లిమిట్ దాటి ఉంటేనే ప్రాబ్లం, ఎస్పెషల్లీ మీ దగ్గర దాని ఇన్వాయిస్ లేకపోతే. అంటే అందరూ గోల్డ్ కొనేటప్పుడు దాని ప్రైస్, మేకింగ్ ఛార్జెస్, ప్యూరిటీ, వెయిట్, డిస్కౌంట్స్, ఆఫర్స్ అన్నీ చూస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గోల్డ్ ఒక్క ఇన్వాయిస్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే అకార్డింగ్ టు సిబిడిటి గైడ్ లైన్, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్వాయిస్ లేని గోల్డ్ సర్టెన్ లిమిట్ క్రాస్ అవుతే దాన్ని సీజ్ చేయొచ్చు అండర్ సెక్షన్ 132 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. కానీ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇండియాలో యాన్సెస్టర్స్ నుంచి ఇన్వాయిస్ లేకుండా గోల్డ్ వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇన్వాయిస్ లేకుండా గోల్డ్ ఎంత పెట్టుకోవచ్చు అన్నది క్వశ్చన్. సో 2016లో సిబిడిటి ఏం స్పెసిఫై చేసిందంటే సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లేదా సోర్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ప్రూఫ్ ఉంటే గోల్డ్ని పెట్టుకోవడానికి అంటే హోల్డ్ చేయడానికి లిమిట్ అంటూ ఏమీ లేదు అని. కానీ రీసెంట్గా ఆగస్ట్ 2021లో అదే సిబిడిటి ఎంత క్వాంటిటీ గోల్డ్ అలవబుల్ అన్నది క్లారిటీగా చెప్పింది. సో ఇది మొత్తం 3 కేటగిరీస్లోకి డివైడ్ అయింది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, అంటే మెన్ అండ్ విమెన్. సో మ్యారీడ్ విమెన్ 500 grams gold, unmarried women 250 grams gold, and men whether married or unmarried 100 grams gold పెట్టుకోవచ్చు. ఈ లిమిట్ లోపు ఉంటే గనుక ఐటీ రైడ్ అయినప్పుడు, అంటే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అసెసీ ప్రెమిసెస్ని సర్చ్ చేసినప్పుడు ఈ గోల్డ్ని సీజ్ చేయడానికి వీలు లేదు. ఒకవేళ ఈ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే గనుక సీజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అంటే అసెసింగ్ ఆఫీసర్ డిస్క్రిషన్ అనమాట. ఇదే కాకుండా సమ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, ఇంకా ఆ ఫ్యామిలీ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్, ఇంకా మీరు ఆ సోర్స్ ఆఫ్ గోల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక, అంటే రీజనబుల్ జస్టిఫికేషన్ ఇస్తే సీజ్ చేయకపోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ప్రూఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఏ కేసు అయినా ఉండొచ్చు, ఎందుకంటే ప్రూఫ్ లేనిదే దానికి వాల్యూ ఉండదు. సో మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఒక 3 సినారియోస్ చెప్తాను ఈ గోల్డ్ మ్యాటర్లో ప్రూఫ్ అంటే ఏంటో. ఫస్ట్ వన్, మీరు గోల్డ్ కొనేటప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ అన్నది ప్రూఫ్. సెకండ్ వన్, ఒకవేళ ఆ గోల్డ్ మీకు యాన్సెస్టర్స్ నుంచి వస్తే కనుక విల్ అంటే వీలునామా లేదా రిలేటెడ్ ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ అన్నది ప్రూఫ్. థర్డ్ వన్, ఒకవేళ ఆ గోల్డ్ మీకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ డీడ్ అన్నది ప్రూఫ్. అండ్ ఇందాక సెక్షన్ 132 అని చెప్పా కదా, సో ఇన్వాయిస్ లేని గోల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ సీజర్ అండ్ కన్ఫిస్కేషన్ నుంచి అవాయిడ్ చేయాలి అంటే ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే ఈ గోల్డ్ వాల్యుయేషన్ని మీరు మీ పర్టిక్యులర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో అసెట్ డీటెయిల్స్లో మెన్షన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో దట్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తారు రిగార్డింగ్ గోల్డ్ పొసెషన్. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ లీగల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.